హలో హాయ్ ఫ్రెండ్స్. రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి టిప్పర్ కారణమని అందరూ చెప్తూనే ఉన్నారు. ఈ టిప్పర్ అతి వేగంతో పాటు అలాగే ఓ గుంత కూడా కారణమని తెలుస్తుంది. అలాగే వచ్చేసి చివెళ్ళ నుంచి వికారాబాద్ వెళ్తున్న టిప్పర్ గుంతను తప్పించబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అతి వేగంతో ఢీకొట్టినట్లు చెప్తున్నారు. దీంతో దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ వచ్చేసి 50 నుంచి 60 టన్నుల వరకు కంకర బస్సు పై పడటంతో అందులో ఉన్నవారు ఊపిరాడక చనిపోయారు. బస్సులో కెపాసిటీ మించి 72 మంది ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అలాగే వచ్చేసి దీంట్లో దాదాపు వచ్చేసి 20 మంది పైన చనిపోయారు. అందులో వచ్చేసి 10 మంది కూడా 10 నెలల చిన్నారులు ఉన్నారు. తన తల్లితో పాటు ఆ చిన్నారి కూడా చనిపోయారు. దీనికి మీరు ఏమనుకుంటున్నారు? ఇది టిప్పర్ అతివేగం వల్ల జరిగిందో లేదంటే బస్సు వల్ల జరిగిందో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంతకుమించి ఏం చెప్పలేను, ఎందుకంటే ఈ వీడియో చూసి ఇంట్లో ఉన్న చనిపోయిన వారిని చూసి చాలా బాధ కలుగుతుంది. మీరు దీని గురించి ఏమేమి స్పందిస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు స్పందించడం వల్ల ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవచ్చు. దానికోసం మీరు ఎక్కువగా ఈ వీడియోని వైరల్ చేయండి. ఇందులో ఎవరు తప్పు ఉందో అలాగే వచ్చేసి ఏ పరంగా కూడా ఎంక్వైరీ చేస్తారు కదా, అందుకోసం వైరల్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఎందుకు